ఈ వీడియోలో మనం తినే ఆహారం నోటి నుండి బయటకు వచ్చే వరకు మన శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ ఫన్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. మన ప్రయాణం ఆహారం తినడం నుండి మొదలవుతుంది. మన పళ్ళు ఆహారాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేస్తాయి. ఈ ప్రాసెస్లో సలైవా హెల్ప్ చేస్తుంది. ఇందులో ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే మనం రోజుకి సుమారుగా 1.5 లీటర్ల సలైవను ఉత్పత్తి చేస్తాం. వింటుంటే ఆశ్చర్యంగా ఉంది కదా. తిన్న ఆహారం గొంతులోకి వెళ్ళి యూసోఫాగస్ అనే గొట్టం ద్వారా కడుపులోకి చేరుకుంటుంది. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయాలు జరుగుతాయి. అదేంటంటే ఆహారం గ్రావిటేషనల్ పుల్ లేకపోయినా కడుపులోకి వెళ్ళగలదు. అంటే స్పేస్లోనైనా ఈజీగా కడుపులోకి వెళ్తుంది. ఇది యూసోఫాగస్ కాంట్రాక్షన్ వల్ల జరుగుతుంది. ఇప్పుడు అసలు మ్యాజిక్ కడుపులో జరుగుతుంది. ఇక్కడ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ఆహారాన్ని డైజెస్ట్ చేస్తాయి. తర్వాత చిన్న పేగులో ఎంజైమ్స్, బైల్ ఫైబర్ మరియు ప్రోటీన్ బ్రేక్ డౌన్ చేస్తాయి. కడుపులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుంది. ఇది రేజర్ బ్లేడ్లను కూడా కరిగిస్తుంది. ఇప్పుడు ఆహారంలో విలువైన న్యూట్రియంట్స్ చిన్న పేగుల ద్వారా రక్తంలోకి చేరుతాయి. ఇవి మన శరీరానికి బలాన్ని ఇస్తాయి. ఇక్కడ వింత ఏమిటంటే చిన్న పేగులు సుమారు 22 అడుగుల పొడవు ఉంటుంది. ఇది మీ హైట్ కంటే 4 రెట్లు ఎక్కువ. ఇప్పుడు ఉపయోగం లేని పదార్థాలు పెద్ద పేగులోకి వెళ్తాయి. ఇక్కడ నీరు అబ్జార్బ్ చేసుకుంటుంది. మిగిలినవి షీట్ రూపంలో బయటకు వెళ్తాయి. పెద్ద పేగులు 6 అడుగుల పొడవు ఉంటుంది. ఇది ఆఖరి ప్రాసెసింగ్ స్టేషన్. మనం తినే ఆహారం ఎలా ఎనర్జీగా మారి తర్వాత షీట్ రూపంలో బయటకు వస్తుందో ఈ అద్భుతాన్ని చూడగలిగాం. అందుకే ఆరోగ్యకరమైన ఆహారం తినడం చాలా ముఖ్యం. మన కడుపు రోజుకి సుమారు 50 ట్రిలియన్ బ్యాక్టీరియాను జీర్ణం చేస్తుంది. అవి మన శరీరానికి హానికరం కాదు, ఉపయోగకరం కూడా. మీకు ఈ ప్రయాణం నచ్చిందా? అయితే ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.